హలో బిజీ పీపుల్, ఈరోజు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఎట్లా చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఒక బౌల్లో చింతపండు రసం వేసి అందులో తగినన్ని వాటర్ పోయాలి. తర్వాత ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి చేతితో పిసకాలి. ఇక నేను కారం తక్కువ యాడ్ చేసిన, ఎందుకంటే పిల్లలు తింటారని. ఇలా పిసకడం వల్ల ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి రసం అంతా చింతపండు పులుసుకు బాగా పట్టుకుంటుంది. ఇందులోనే ఒక స్పూన్ బెల్లము, ఇంకా తగినంత ఉప్పు యాడ్ చేయాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో మీకు ఇష్టమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అన్నీ వేసి ఈ తాలింపు అంతా తీసుకుపోయి ఆ పచ్చి పులుసులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో కమ్మ ఉన్న పచ్చి పులుసు రెడీ అయింది. సో దీన్ని అలాగే వైట్ రైస్లో వేసుకోవచ్చు, లేదా పక్కన ముద్దపప్పుతో పచ్చి పులుసు కలుపుకొని తినొచ్చు. ఈ సమ్మర్లో తింటే శరీరానికి చలవ. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.